హలో గైస్, వెల్కమ్ టు ది వీక్లీ స్పెషల్. ఈ రోజు మనం తయారు చేయబోతున్నాము వెజ్ బర్గర్ అండ్ చికెన్ బర్గర్. సో రెసిపీ ఎలా ఉంటుందో చూసేయండి. లెట్స్ స్టార్ట్. మంచి నూనె దానిలో మేరా బ్రెడ్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని బ్రెడ్ క్రబ్స్ పౌడర్ అయితే తయారు చేస్తున్నాం మనము. సో ముందుగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ కాయలు ఎవరికైనా తెలుసా? ఈ కాయల్ని చూడడం ఫస్ట్ టైము. ఇవి పచ్చి బఠానీ కాయలు. మ్యాక్సిమం నాకు ఇప్పటికి 25 years దగ్గర. సో ఇప్పటి వరకు నేను పచ్చి బఠానీలు అంటే జస్ట్ ప్యాకెట్లలో వచ్చింటే చూశాను. కాయలతో చూడడం ఫస్ట్ టైము. సో మీరు కూడా ఎవరైనా చూసినంటే డెఫినెట్గా ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, ఇది ఇలా పొలంగానే లోపలంతా పచ్చి బఠానీలు ఉన్నాయి. సీ దిస్, సూపర్. మూడు వేలు ఇమ్మనిగా బాగా వచ్చింది. చూరా ఉడికిందని అయితే నీవు ఎట్లా చేసుకునే నీకు వీడియో పోతుంది భయపడాకు. నువ్వు ఓ సంవత్సరం కల్లా మనం ఏడుకోపోతాం. సంవత్సరం కాదు, 3 నెలల కల్లానే. ఖైతాన్లో మురుగన్ బ్యాంక్ కాడ, పాకిస్తాన్ స్కూల్ కాడ మన వీడియోలు నడుస్తున్నాయి. వెజ్ బర్గర్లోకి ముందుగా ముక్కలు కోసుకున్న బీన్స్ కాయలు, ఉడకబెట్టిన పచ్చి బఠానీలు, సన్నగా తుడిమిన క్యారెట్. ఇంకా ట్రైనింగ్ తీసుకుంటావా? కోచ్ కదా ఇది, సెంట్రల్ గవర్నమెంట్.
ముందుగా ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డలు, పసుపు పొడి, మిరియాల పొడి, కారం పొడి కాదు, కళ్ళు మూసుకునే దానికి. ఉండొచ్చే కానీ గట్టిగా రాలేదు. ఉండొచ్చే కానీ గట్టిగా రాలేదు. ఇది నీళ్ళు వేసాడు, పాలు వేసాడు, ఒకరు తొట్టు మీద పడింది ఏర్పడి. డబల్ అది ఎవరు తొండలు వేయమని సో గైస్, వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చికెన్ బర్గర్ అయితే చేయాలనుకుంటున్నాము. సో దానికి కావాల్సిన రెసిపీస్ ఏంటంటే అనేది చూడండి. కారం పొడి, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, తీసుకో, సాల్ట్ కలుపుతాం, సాల్ట్, వంట ఎత్తుకో, నీళ్ళు వేయరా, నీళ్ళు వేయరా, కోడిగుడ్డు,
సో చికెన్ బర్గర్ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా. ఇలాంటి బర్గర్ ఎప్పుడైనా లైఫ్లో తినేవా నువ్వు? ఇంతవరకు తినలేదు. బర్గర్ అంటే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంది. బర్గర్ సూపర్గా ఉంది. చాలా సూపర్గా ఉంది బర్గర్, చికెన్ బర్గర్. వీక్లీ స్పెషల్ ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నా, ఈరోజు కుదిరింది నాకే. చాలా చాలా సూపర్గా ఉన్నది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే ఎప్పుడు చికెన్ బర్గర్ తినలేదు. ఫస్ట్ టైం మా బాబ్జీ ప్రిపేర్ చేసిన చికెన్ బర్గర్ తింటున్నా. ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, బర్గరు ఇంతవరకు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. తిని చెప్తాను. చికెన్ బర్గర్ అయితే సాసు, మైనీసు, పచ్చి ఆనియన్స్, పచ్చి టమోటాలు టేస్ట్ అన్నీ కలిపి తింటుంటే చాలా బాగుంది. సో మన బర్గర్ రెసిపీ అయితే ఫైనల్గా సూపర్గా తయారైపోయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తా. నా సైజ్ ఉంది కదా, నా సైజ్ కదా, మన బాహుబలి సైజ్. కూడా ఇలాంటి బర్గర్ రెసిపీని ట్రై చేయండి మన దేశీ స్టైల్లో. యాక్చువల్గా బర్గర్లు అంటే ఇప్పుడు ఎక్కువగా విదేశాలు అనుకుంటారు, మన దేశీలో కూడా మన నేచర్లో ఈ స్టైల్లో చేయడం వేరే లెవెల్గా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో వీడియోని లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.